మంచిగా చదువుకొని మరిన్ని మార్కులు వస్తే అది ఇస్తాము ఇది ఇస్తామని ఆశ పెడతారు పోరలకు. ఆఫర్లు ఉన్నాయని ఆగకుండా చదివి మార్కులు మరిన్ని తెచ్చుకుంటారు, అటెంక ప్రైజులు ఇస్తుంటారు. అట్లనే ఈ ఏడు 10వ తరగతిలో మరిన్ని మార్కులు తెచ్చుకున్నందుకు అనంతపురం జిల్లా బెలుగుప్పల ఎంఈఓ నందిగామ ఎమ్మెల్యే సౌమ్య, విజయనగరం జిల్లా మొరికమూడిదాం బళ్ళే తెలుగు పంతులు మరిన్ని మార్కులు వచ్చిన పొల్లగాండ్లకు గాలి మోటార్లు ఎక్కించి తిప్పిర్రు. అట్లనే ఇప్పుడు నల్గొండ కలెక్టర్ మేడం కూడా గదే కార్యం ముంగటేసుకుందట. అదేందో చూద్దాం పారు. హైదరాబాద్ కెంచి విశాఖపట్నం వరకు, మళ్ళా విశాఖపట్నం కెంచి హైదరాబాద్ వరకు గాలి మోటార్లు ఎక్కి తిరగబోయేది గీషెల్లే. అది కూడా పూకట్ల ఫ్రీ టికెట్లు కూడా వచ్చినాయి. ఫ్రీ టికెట్లు అంటే పైసలు లేకుండా గిట్టనేమో అనుకునేళ్ళు కాదు, టికెట్లకు పైసలే గాని గీషెళ్లకు ఫ్రీగా వచ్చినాయి అన్నట్టు. నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి మేడం టికెట్లు ఇచ్చింది గాలి మోటార్ ఎక్కి తిరిగి రమ్మని. ఎందుకంటే దాని వెనక కూడా కాతుంది. మళ్ళా ఇంతకు మునుపోపాలి నల్గొండ జిల్లా కనగల్లు మండలంలో ఉన్న కేజీబీవీ ఆడవిల్లల బడిని తనిఖీ చేసేందుకు పోయి మరిన్ని మార్కులు వచ్చిన వాళ్ళను గాలి మోటార్ ఎక్కి పంపిస్తానని మాట ఇచ్చిందట మేడం. అన్నట్టే మాడుగులపల్లి కేజీబీవీ బల్లె చదువుకునేటి పుట్ల ప్రసన్న అనేటి గీషెళ్లకు 600 మార్కులకు 563 మార్కులు వచ్చినాయట. నల్గొండ జిల్లాలో ఉన్న కేజీబీవీ బల్లల్లో చదువుకునేటి పొల్లగాల దాంట్లోకి షెల్లకే ఎక్కువ మార్కులు వచ్చుడుతోని ఇగో గిట్లా చెప్పినట్టే రానుబోను విమానం టికెట్లు బుకింగ్ చేసి గా టికెట్లను షెల్ల చేతిలో పెట్టింది కలెక్టర్ మేడం. నేను హోటల్ బుకింగ్స్ కూడా పంపిస్తాను. And all the best, bhai. Very చాలా సంతోషం. ఈ నెల 17వ తారీఖు నాడు విశాఖపట్నం పోతుంది. ఓ 2 రోజులు అక్కడ ఉండి 19వ తారీఖు నాడు మళ్ళా వాళ్ళ ఇంటికి వస్తుంది అన్నట్టు. మరి గంత దూరం షెల్లి ఒక్క తెట్ట పోతుంది, ఆడ ఒక్క తెట్టు ఉంటది. ఆడికి పోయినాక ఖర్చుల సంగతి ఏంది అంటే ఆడ అయ్యేటి ఖర్చులు కూడా కలెక్టర్ మేడమే ఇస్తానని చెప్పిందట. అంతేకాదు వాళ్ళ బడి పెద్ద మేడానికి కూడా పుకట్ల టికెట్లు ఇచ్చి షెల్లెంబడి పంపిస్తున్నారట. అంటే ఇద్దరికి రానుపోని ఛార్జీలు ఆడైన ఖర్చులు కూడా అన్ని కలెక్టర్ మేడమే ఇస్తుందన్నట్టు. షెల్లకు మార్కులు వచ్చినందుకు చదువు చెప్పిన మేడానికి కూడా బంపర్ ఆఫర్ దొరికింది పోండ్రి.